ప్రియులారా, గత వీడియోలో మనం దేవుని రాకడ సూచనలు గతంలో వరల్డ్ వార్స్ జరిగినప్పుడు ఇదైతే ఇంకా నెరవేరిన ప్రవచనాలు ఉన్నాయని చూసుకున్నాము. అందుట్లో భాగంగా ఏంటది, యూఫ్రటీస్ నది ఎండిపోవడం, యూదులు తమ స్వదేశానికి తిరిగి రావటం వంటివి చూచాం కదా. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మరికొన్ని, అంటే ఇప్పుడు హర్మూద్ జలసంధి బైబిల్లో యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, ఆమోస్ గ్రంథంలో బొస్రా అనే పేరుతో బొస్రాలో వధ జరుగును, అగ్ని వచ్చును అని చెప్పి కొన్ని రాయబడినాయి. ప్రకటన గ్రంథంలో కూడా దాని గురించి ఉన్నది. అదొకటి, అది ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో నెరవేరుతుంది. అదే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్కి సంబంధించి, అదే బొస్రా అని పిలువబడింది. అదొకటి అయితే మరొకటి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంజూరపు కొమ్ము లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంలో ఉన్నదని చెప్పి అప్పుడు అంటే అంజూరపు కొమ్ము అంటే ఇస్రాయేల్ దేశం. ఇస్రాయేలు అనే వాళ్ళు ఒక దేశముగా ఏర్పడి వాళ్ళు ఎవరు కూడా ఎదిరించలేని శక్తి, అంటే యుద్ధాల్లో గట్రా వాళ్ళని ఎవరు కూడా ఓడించలేరు. అంటే దేశం చిన్నదైనా అన్నిటిలోనూ ముందుండి అన్నిటిలోనూ ఏంటంటే నోబెల్ అవార్డ్స్లో కానీ అన్నిటిలోనూ కూడా పై చేయగల టెక్నాలజీలో అన్నిటికీ ముందు ఉన్నటువంటి దేశంగా అది ఉండటం, ఇవన్నీ కూడా ప్రస్తుత తరంలో మనము ఇంతకుముందే అన్నాడు నెరవేరిన ఆ ప్రవచనాలు ఇప్పుడు ఈ కాలమందు నెరవేరటం మనం గమనిస్తుండగా ఆయన రాకడ అతి సమీపంగా ఉందని గుర్తెరిగిద్ది. ఏంటంటే దానికన్నా ముందు జరిగేటువంటి రహస్య రాకడ కొరకు సిద్ధపడి ఆ రహస్య రాకడలో ఎత్తబడేటట్టుగా మనము అన్ని విధాల సన్నద్ధమై ఉండాలని చెప్పి ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్.